మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మీకు మన తాహతకు మించి కళలు పెట్టుకోవడం, లేంటి కోరికలు పెట్టుకోవడం మన కొంపనే ముంచాయి అని ఎప్పుడైనా అనిపించిందా? ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక మారుతి సుజుకి స్విఫ్ట్ కార్ ఏదో ఉండింది అనుకున్నాం. మనం అబ్బే నాకు ఈ కార్ కాదు, నాకు ఒక BMW X3 X4 కావాలి అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? మనకు ఆ సామర్థ్యం లేనప్పుడు మన సామర్థ్యాన్ని మించి, మన తాతకు మించి కోరికలు కోరుకోవడం మనల్ని ఎప్పుడైనా ముంచేస్తాయంటారా? ఇలాంటి విషయాలపై ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు విజయ బంగారు గారు. మ్యామ్ మోటివేషనల్ స్పీకర్, అలాగే లాంగ్ వేస్ట్ ట్రైనర్. ఈ విషయం గురించి క్లియర్గా మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే వీరా, బాగున్నారా? బాగున్నాను మ్యామ్. మీరు థ్యాంక్ యూ. అంటే సమాజంలో కానీ లేకపోతే కుటుంబంలో కానీ ఎప్పుడైనా కొన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అది రకరకాల ఎగ్జాంపుల్స్ ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కూతురు పెళ్ళి ఉందనుకుంటే ఒక 2 లక్షల బంగారం మాత్రం కొనగలిగినప్పుడు 10 లక్షల బంగారం కొంటేనే 10 మంది ముందు మనం చెప్పుకోవడానికి ఇంత ఇచ్చామని మనం గర్వంగా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు అన్నట్టు ఫాల్స్ ప్రెస్టేజ్. చాలా మంది కూడా ఇలాంటి విషయాలకి ముందుగా ఎక్కువకి డబ్బులు ఖర్చు పెట్టడం కానీ లేకపోతే అప్పులు చేయడం కానీ మన తాహత్తుకు మించి కోరుకోవడం తప్పే అంటారా? కొంతమంది డ్రీమ్స్ బిగ్ అంటారు కదా. అంటే అదే మీరు అన్నట్టుగా తాహత్తుకు అంటే నా డ్రీమ్స్కు నేను చేరుకోగలనా? మీరు చెప్పింది వేరే. అంటే డ్రీమ్స్ అంటే సరే, నేను ఏదో అవ్వాలనుకుంటానండి, నేను ఒక డాక్టర్ అవ్వాలనుకుంటాను. సో నేను డాక్టర్ అవ్వాలని కలగని దానికి తగ్గట్టుగా నేను కష్టపడి, ఓకే, ఒకవేళ అమ్మా నాన్నకు చదివించే శక్తి లేకపోతే నేను పార్ట్ టైం చేసుకొని నా టైం చేసుకోకుండా నేను కష్టపడి నేను డాక్టర్ని అవుతా. నేను నా డ్రీమ్స్ నేను చేరుకుంటా. ఇది ఇలా కాదు, పక్కన వాళ్ళకి ఏదో ఉంది, నాకు కూడా అదే కావాలి. లేకపోతే అతను ఏదో అదేంటి చెన్నైకి ఫ్లైట్లో వెళ్తున్నాడు, నేనేంటి 24 గంటలు 10 గంటలు కూర్చొని ట్రైన్లో వెళ్తున్నాను, నేను కూడా ఫ్లైట్లో వెళ్ళాలి. ఇవన్నీ అనమాట. అంటే ఫ్లైట్లో వెళ్ళాలి అంటే ఆ స్థాయి వరకు నేను కష్టపడాలని అనుకోవట్లా. అంటే చాలా మంది ఏం చేస్తారంటే స్థాయికి మించి, అంటే నేను ఏం చేయగలను, నేను నా స్థాయి అదా కాదా అని ఆలోచించకుండా, అంటే ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టుగా, మీరు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా, మీ దగ్గర మంచి కారు ఉందండి, దాదాపు అది 15 లక్షలు, ఓకే, నా దగ్గర ఏదో 4 లక్షల కారు ఉంది. నా స్థాయి ఇంతేనండి, నేను ఇంతే, నా బడ్జెట్ ఇంతే, నేను నెలకి ఇంతనే సంపాదిస్తాను అని. నేను సపోజ్ నేను నెలకు ఒక 20 లక్షలు సంపాదిస్తానండి. ఆ 20 లక్షలు నిజంగా తక్కువే, ఎక్కువ, చాలా ఎక్కువ. కానీ నేనే ఆ 20 లక్షలనే నా ఏవేవో అవసరాలు అవన్నీ తీర్చుకొని నాకున్న బడ్జెట్లో నేను ఏదో కొనుక్కున్నా. కానీ మీది అట్లా కాదు, మీ ఆదాయం ఎక్కువ. తర్వాత మీకు ఒకవేళ ఆదాయం మించి ఒకవేళ మీరు అప్పులు చేసినా కూడా మీరు తీర్చుకుంటే కెపాసిటీ ఉంది, నాకు లేదు. మరి నేను మీకులాగా ఉండాలంటే నేను అప్పులు చేయాల్సిందేగా, అవునా? అప్పులు చేసినందువల్ల ఏమవుతుందో, తీరుస్తానో తీరవనో తెలియదు. నేను కొంతమందిని చూశానండి, చాలా మందిని. అంటే వాళ్ళకు ఉంది కదా, నేను కూడా కారు కొనేసి, వాళ్ళు కూడా కారు కొనేసి, లాస్ట్కు ఆ ఈఎంఐ కట్టలేక బ్యాంకుల వాళ్ళు వచ్చేసి కార్లు తీసుకుపోయినా అసలు అది అప్పుడు పరువు పోతుంది కదా కదా. సో ఇలాంటివి ఏంటంటే స్థాయికి, మీరు అన్నట్టుగా కరెక్ట్గా ఏంటంటే మన అండర్లైన్ స్థాయి. నా స్థాయి ఏంటి, నేను ఇంతనే సంపాదిస్తాను, నేను నెలకు ఒక 5 లక్షలు సంపాదిస్తున్నాను, ఇందులోనే నా పొదుపు చేసుకొని నేను ఇందులోనే జరుపుకోవాలనేది ఉండాలి. కానీ లేదు, మీరు పైకి ఎగురుతారండి, నేను ఎగరలేను, నేను ఎంతవరకు ఎగురుతాను, ఈ స్థాయి వరకే ఎగురుతా. మీకులాగా నేను పైకి వరకు ఎగరాలంటే ఏం చేస్తే కాలు చేతులు విరిగిపోతాయి కదా. దట్ ఈస్ క్వైట్ కామన్ అనమాట. సో స్థాయికి మించి డ్రీమ్స్ మీరు అన్నట్టుగా కళలు కనడం వేరే, డాక్టర్ అవ్వాలనో లేకపోతే లాయర్ అవ్వాలని, లేకపోతే నేను చాలా పెద్ద ఇది కావాలని అది కోరుకోవడం వేరే. దానికి తగ్గట్టు మీరు కష్టపడకుండా ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా నువ్వేంట్రా, నువ్వు ఈ రోజు రేపు నీకంటే పెద్ద కారు నా ఇంటి ముందు ఉంది అనుకొని ఛాలెంజ్ చేసుకొని అప్పులు చేసుకుంటున్నారు. మరి అతని కెపాసిటీ అంతా, అతను కష్టపడ్డాడు కాబట్టి అతను కొనుక్కున్నాడు, నేను కొనుక్కోలేను.
సో చాలా మటుకు ఇలా అప్పుల పాలైపోయండి. ఫ్యామిలీస్‌లో గొడవలు వచ్చేసి ఎవరు కొనమన్నారు నిన్ను అంటే హస్బెండ్స్ చెప్తారనమాట. ఎవరైతే కొంటారో, ఎవరి కోసం కొన్నాను? మీకోసం. నేను ఎవరు కొనమన్నారు? అప్పులు ఎవరు చేయమన్నారు? నువ్వు వెళ్ళిపోతున్నావు, అప్పులోళ్ళు ఇంటి ముందుకొస్తున్నారని ఇవన్నీ గొడవలు ఎందుకంటే స్థాయికి మించి ఎప్పుడైతే ఆలోచిస్తారో అట్లాంటి గొడవలు జరుగుతాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ అని. తల్లి కూతురే ఉంటారు. సో ఆ అమ్మాయి ఏంటంటే చిన్న ఉద్యోగం చేసేది. ఉద్యోగం చేసేది కానీ మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద కోరికలు. తల్లి చెప్పేది లేదమ్మా ఇది మన స్థాయి అని చెప్పేసి. దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. అయితే ఏం చేసిందంటే అమ్మాయి కొన్ని రోజుల తర్వాత ఇంటికి ఒక పెద్ద టీవీ తెచ్చింది. ఎంత పెద్ద టీవీ అంటే చాలా పెద్ద టీవీ. అంటే అడిగింది వాళ్ళ అమ్మ, ఎక్కడదమ్మా ఈ టీవీ అంటే, లేదు మా ఆఫీస్లో నేను చేశాను, నాకేదో గిఫ్ట్ ఇచ్చారు. సరే ఫైన్. దాని తర్వాత ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే తను బస్సులలో వెళ్ళేది, ట్రైన్లలో వెళ్ళేది. షీ స్టార్టెడ్ గోయింగ్ బై ఫ్లైట్. ఓకే. ఓకే, ఫ్లైట్లో వెళ్తుంది. సో అడిగింది ఏంటంటే, లేదు మా ఆఫీసులో వాళ్ళు స్పాన్సర్ చేస్తే మంచిదే. దాని తర్వాత ఇంట్లో అన్ని చిన్న చిన్నగా లగ్జరీ వస్తువులన్నీ వస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఒక రాంగ్ ట్రాక్లో వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంతే కదా. ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీ జీతం ఎంత ఉందో అంత ఉన్నప్పుడే మీరు సిన్సియర్గా ఉంటారు. ఎప్పుడైతే మీ కోరికలు ఎక్కువైపోతాయో తప్పకుండా మీరు మీ లైన్ అనేది, మీ ట్రాక్ అనేది తప్పుతుంది. ఆ అమ్మాయి అదే పని చేసిందండి. వాళ్ళ అమ్మ కనీసము మరి ఎక్కడివి అంటే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయి తెస్తుంది కదా అని చెప్పేసి ఆ తల్లి కూడా ఏం అనడం మానేసి, నీకు ఎందుకమ్మా నేను చూసుకుంటున్నాను కానీ అన్న తర్వాత లాస్ట్కి ఏమైందంటే కొంపలు మునిగిపోయి తను ఏం పని చేస్తుందో మూడో వాళ్ళ ద్వారా తెలిసి, మీకు తెలిసి ఉంటుంది అంటే నేను చెప్పక్కర్లేదు ఏం చేస్తే అన్ని లగ్జరీ లైఫ్ వచ్చిందో. లాస్ట్కి ఏమైందండి, ఆ తల్లి ఈ అమ్మాయి చేసిన పనులు భరించలేక సూసైడ్ చేసుకుంది. అంటే తప్పుడు దారిలోకి వెళ్ళిపోవడానికి కూడా ఇలాంటి కోరికలు, గొంతమ్మ కోరికలు అంటూ ఉంటారు కదా. స్థాయికి మించిన కోరికలు, గొంతమ్మ కోరికలు మీరు అన్నట్టుగా. ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్టోరీలో చూసుకున్నట్లయితే ఆ అమ్మాయికి ఎక్కడో తనకి ఇంకా ఇలాంటి కళలు ఉండడం, అంటే ఫ్లైట్ లో తిరగాలను, లేకపోతే ఇంట్లో పెద్ద టీవీ ఉండాలను, కళలు తో పాటు పక్కన వాళ్ళని కంపారిజన్. తనతో పాటు చేసేవాళ్ళు అదేమిటి కార్లో వస్తున్నారు, నేను ఆటోలో వెళ్తున్నాను, తను రోజు ఒక డ్రెస్ వేసుకుంటుంది, చక్కగా తయారవుతుంది, నేనేదో ఉన్న 4 డ్రెస్సులు వేసుకుంటున్నాను అనే అనుకుంది. కానీ అంటే ఆ అమ్మాయి స్థాయి అది. తను ఊరికే టైం పాస్ కోసం ఉద్యోగం చేస్తుంది అని తను అనుకోలే. ఈ అమ్మాయి సర్వైవల్ కోసం చేస్తుంది, ఆ అమ్మాయి టైం పాస్ కోసం చేస్తుంది అనమాట. ఇవన్నీ తన తల్లి చావు కారణమయ్యాయి కదా. అంతే కదండి, అంతే కదా. దానికంటే కూడా ఆ అమ్మాయి ఎలాంటి విషయాల మీద వర్కౌట్ చేయాలి అలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి? అంటే తను కష్టపడాలి. కష్టపడి నువ్వు ఆ స్థాయి వరకు వచ్చి అంటే తను ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ ఎంత మంచి ఫైనాన్షియల్గా మంచిగా ఉన్న ఫ్యామిలీ, ఎవరు సెకండ్ అబ్బాయి ఫ్యామిలీ కాబట్టి తన టైం పాస్ కోసం చేస్తున్నది. సో తన జీతం తీసుకెళ్ళి ఇంట్లో ఇవ్వక్కర్లా. సో తన దట్ ఈస్ ఓన్లీ హర్ పాకెట్ మనీ. అలాంటప్పుడు తనకి ఇష్టం వచ్చిన ఖర్చు. కానీ నువ్వు అట్లా కాదు, నువ్వు ఇంటికి వెళ్ళి నీ పప్పు ఉప్పు ఏదైతే ఉందో మీ అమ్మగారిది ఏదైతే ఆ మందులు ఇవి ఉన్నాయో, నీ రెంట్ ఉందో అవన్నీ నీ జీతంలోనే కట్టుకోవాలి. మరి అలాంటప్పుడు నీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? కాబట్టి ఏం చేయాలంటే అంటే ఈ అమ్మాయి పాకెట్ మనీ లాగా పనిచేస్తున్న నీ ఫ్రెండ్ అలా ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు. వాళ్ళ అమ్మాయిని ఊరికే టైంపాస్ కోసం ఉద్యోగానికి పంపిస్తున్నారు అంటే వాళ్ళు అంటే ఏ కష్టపడి ఆ స్థాయికి వచ్చారు అనేది ఈ అమ్మాయి ఆలోచించాలి. అది కాకుండా ఎంతసేపు వచ్చి నా ఫ్రెండ్ అలా వస్తున్నది, నేను ఇలా వెళ్తున్నానంటే ఇలాంటివి అవుతుందండి. స్థాయికి మించి ఆలోచించడం అనేది అంటే మనం అది చేయగలమా అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, లేకపోతే చాలా కష్టం. చాలా మంది నేను చూస్తానండి బయటకు వచ్చినప్పుడు ఎంతలా ఉంటారంటే అసలు వీరు ఎంత హైఫైగా ఉన్నారు బాబాయ్, అసలు అదేంటి, అసలు ఏం చేస్తే ఇంత ఇదిగా ఉంటారు, ఎంత డబ్బులు ఉంటాయని. అంటే నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి చూస్తే అంటే బయటకు వచ్చినప్పుడు మాత్రమే అలా ఉంటారనమాట. అంటే వాళ్ళని చూడంగానే నిజంగా వీళ్ళ పరిస్థితి ఇదా అని మనకు తెలుస్తుంది. అంటే దానికోసమని ఎన్నో అగసాట్లు పడతారు, ఎన్నో తప్పుడు పనులు చేస్తారు. కొంతమంది మాత్రమే, అందరు కాదు. అంటే ఎవరైతే నీ కెపాసిటీకి మించి నేను ఉండాలి అనుకుంటే తప్పకుండా ఇలాంటి పనులే చేయాలి. దాని బదులు వాళ్ళు ఈరోజు ఇంత స్థాయికి ఉన్నారు, వాళ్ళు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, నేను కూడా అలా కష్టపడాలని అనుకోవట్లేదు. అంటే ఈజీ మనీ. మనం ఫోకస్ కూడా ఇక్కడ ఎక్కడ ఉండాలి అంటారు? ముఖ్యంగా చేసే ఈ ప్రొసీజర్ ఎలా వెళ్ళారు, ఎలా ప్రాసెస్ చేసుకున్నారు, ఇలాంటి ప్రయాణం వాళ్ళు చూశారు కాబట్టి అలాంటివి వాళ్ళ లైఫ్లోకి వచ్చాయి అనే దాని మీద కంటే కూడా వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఆ వస్తువులు అయి ఉండొచ్చు, ఎండ్ గోల్ ఏదైనా సరే, ఏదైనా అలాంటి లైఫ్ అయి ఉండొచ్చు,
అది మీతో డైరెక్ట్ వచ్చేయాలి నాకు అనుకుంటున్నారు వీళ్ళు. అనుకుంటున్నారు అంతే డైరెక్ట్ గా. కానీ వాళ్ళు ఆ స్థాయికి రావడానికి వాళ్ళెంత కష్టపడ్డారు అనేది వీళ్ళు ఏం పనులు ఆలోచించుకోవట్లేదు. చేశారు, ఏ ఎలా పనులు వచ్చారు, చేశారు ఎంత నిజాయితీగా ఉన్నారు, ఉన్నారు. ఎంత ప్రశాంతంగా కష్టపడ్డారు, ఈ విషయాలన్నీ దానివల్ల ఏమిటంటే అప్పులు అవుతాయి కదా, లోన్లు తీసుకుంటారు. దాని తర్వాత ఏమవుతాయి తర్వాత ఫ్యామిలీలో డిస్టర్బెన్స్. ఇంకొకటి ఏంటంటే మనం కూడా ప్రశాంతంగా బతకలేం కదా. మనం ప్రశాంతంగా బతుకుతామండి, బతకలేం అస్సలు. ఇప్పుడు నేను ఈరోజు తృప్తిగా ఉన్నానండి, నాకున్న దాంట్లో నేను తృప్తిగా ఉన్నాను. ఎప్పుడైతే మిమ్మల్ని చూసి మీకులాగా నేను ఉండాలి అంటే ఎప్పుడైనా కంపారిజన్, ఎప్పుడైనా హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. ఎప్పుడైనా ఎవరితోనైనా మనం కంపేర్ చేసుకుంటే హెల్దీగా ఉండాలి. అంతేగాని వాడుకుంది నేను కూడా ఏదైనా సరే నేను అయిపోతాను అంటే ఇలాంటివన్నీ వస్తాయి. అంటే పొరుగింటి పుల్లకూర తీయగుంది అని ప్రతిసారి మనం కంపేర్ చేసుకోవడం అనేది మనకే ముప్పు తీసుకొస్తుంది. అంతే, ఇది ఏదైనా సరేనండి. అంటే పక్కింట్లో పలానా కారు ఉంది, పక్కింటి వాళ్ళు ఇలా చేస్తారు అనే దానికంటే కూడా వాళ్ళు ఏం చేస్తే అలాంటివి రీచ్ అయ్యారు, ఎంత కష్టపడితే రీచ్ అయ్యారు, దానికి మనం ఎంత కష్టపడాలి, మనం అదే చెప్తున్నా. మీరన్న ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం అంటే ఇలాంటి కష్టం ఉండాలి. అంతేగాని నేను పక్కదారులకు వెళ్ళేసి నేను ఆమెకులాగా ఉంటాను అంటే లాస్ట్కి ఒక కుటుంబము ఈ రోజు అంటే తర్వాత తెలుసుకుంది అమ్మాయి నా తల్లిని పోగొట్టుకుంటే అది నీ దానిలో అంటే నువ్వు చేసిన తప్పిదం వల్ల తల్లి నలుగురిలో తల ఎత్తుకోలేక తన ప్రాణాలు తీసుకుందాం. లాస్ట్కు తెలిసింది అమ్మాయి ఎక్కడికో వెళ్ళేది. ఎక్కడున్నావు అంటే అదేంటి ఈరోజు కెనడాలో ఉన్నా, ఈరోజు బాంబేలో ఉన్నా, ఈరోజు అమెరికాలో ఉన్నా, ఇలా చెప్పేదన్నమాట. తీరా చూస్తే చేసింది ఇది ఉద్యోగం మానేసి ఈ అంటే ఏ పని చేయకూడదు అమ్మాయిలు ఆ పని చేసి లాస్ట్కు ఏమైందంటే ఇవాళ తల్లి లేక తండ్రి లేక, తండ్రి అసలు లేడు, ఆమె చనిపోగానే తండ్రి కూడా చనిపోయాడండి. ఇవాళ దిక్కు లేకుండా లాస్ట్కి రియలైజ్ అయింది. ఇవన్నీ అంటే ఈ లగ్జరీకి పోయినప్పుడు నిన్ను ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు ఎవరు రారండి. నువ్వు వచ్చావు నేను నిన్ను వాడుకున్నాననే చెప్తారు ఎవరైనా, అంతే కదా. కాబట్టి స్థాయికి మించి ఆలోచించండి. ఎలా ఉండాలో ఆలోచన, కష్టపడి నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలనే ఉండాలి. కానీ నేను అప్పులు తీసుకుంటాను, నేను లోన్లు పెట్టుకుంటాను, దాని తర్వాత నేను ఎవరి దగ్గర అబద్ధాలు చెప్పేసి మోసం చేసి డబ్బులు సంపాదిస్తానంటే అది మనకి ఎంత మాత్రం మంచిది కాదు. షార్ట్ కట్స్ లో ఎప్పుడు కూడా అబద్ధాలు ఉంటాయి, మనుషులు వాడుకుంటూ ఉంటారు, ఇలాంటి ప్రమాదాలన్నీ ఉంటాయి అని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక కళ్ళు తెరిపించే ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇచ్చారు అనడానికి ఎటువంటి డౌట్ లేదు. అండ్ మీరు అనవసరంగా అలవాట్లు పెంచుకోవద్దు అలా అని చెప్పేసి కళలు కనడం ఆపేయొద్దని కాదు, కళలు సాకారం చేసుకోవడానికి ఎలా కష్టపడాలో అలా కష్టపడండి, నిజాయితీగా కష్టపడండి, పక్కదారులు తొక్కండి, మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. ఇది ఈ రోజు ఎపిసోడ్ థింక్ అగైన్ యొక్క ముఖ్యమైన సారాంశం. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.